Hi, hello, welcome to my channel. My name is Manasa. Find the maximum or the minimum of the expression 12x minus x square minus 32. Next, second bit 2x minus 7 minus 5x square. Next bit 3x square plus 2x plus 11. Find the value of x at which the expression x square plus 5x plus 6 have minimum or maximum or minimum. ఇలా అడుగుతాడండి. ఈ సమ్స్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. 2 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫైండ్ ద మ్యాక్సిమం ఆర్ ద మినిమం వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 7 యాజ్ ఎక్స్ వ్యారీస్ ఓవర్ ఆర్. ఓకేనండి. ఫస్ట్ బిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చింది తీసుకున్నాను. 12x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 32. నెక్స్ట్ దీన్ని ఎలా రాయాలంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి లాగా రాయాలండి. అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 32, వేర్ ఏ వాల్యూ -1, బి వాల్యూ 12, సి వాల్యూ మైనస్ 32. ఓకేనా. కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు -1 విచ్ ఈజ్ లెస్ దాన్ 0. గివెన్ ఎక్స్ప్రెషన్ హ్యాజ్ మ్యాక్సిమం వాల్యూ. చూడండి, ఏ వాల్యూ లెస్ తక్కువగా ఉంటే మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది, గ్రేటర్ దాన్ 0 అయితే మినిమం వాల్యూ ఉంటుంది. ఇంకా అంతేకాకుండా మ్యాక్సిమం వాల్యూకైనా ఇదే ఫార్ములా, మినిమం వాల్యూకైనా ఇదే ఫార్ములా. ఆ ఫార్ములా ఏంటంటే 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a. లెస్ దాన్ 0 ఉన్నప్పుడేమో మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గ్రేటర్ దాన్ 0, ఇదిగో 3 గ్రేటర్ దాన్ 0. ఈ సమ్లో గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు మినిమం వాల్యూ, కానీ వాల్యూ అయితే మాత్రం అదేనండి, 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a. లెస్ దాన్ 0 అయితే మ్యాక్సిమం వాల్యూ, గ్రేటర్ దాన్ 0 అయితే మినిమం వాల్యూ. కానీ సేమ్ అండి, అంటే 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a. కాకపోతే అది లెస్ దానా గ్రేటర్ దాన్, ఏ అనేది లెస్ దాన్ 0 అయితే మ్యాక్సిమం ఉంటుంది, ఏ అనేది గ్రేటర్ దాన్ 0 అయితే మినిమం ఉంటుంది. ఓకేనా. లెస్ అయితే మ్యాక్సిమం, గ్రేటర్ అయితే మినిమం. రివర్స్ అండి. ఫార్ములా అయితే సేమ్ అండి, 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a. గివెన్ ఎక్స్ప్రెషన్ హ్యాజ్ మ్యాక్సిమం వాల్యూ. ఎందుకంటే ఏ అనేది లెస్ దాన్ 0 కాబట్టి ఎక్స్ప్రెషన్కి మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a. ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదండి, ఎక్స్ స్క్వేర్ మల్టిపుల్ ఏ, ఎక్స్ మల్టిపుల్ బి, కాన్స్టెంట్ సి. సో ఆ వాల్యూలు సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. 4 ఇంటూ -1 ఇంటూ -32 మైనస్ బి అంటే 12 కాబట్టి 12 స్క్వేర్ బై 4 ఇంటూ -1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 128 మైనస్ 144 బై -4. ఇది సింప్లిఫై చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 32 ఇంటూ 4 128. నెక్స్ట్ 12 జార్ 144 బై -4. ఇప్పుడు 144 నుంచి 128 తీసేస్తే -16 బై -4. మైనస్ క్యాన్సిల్, 4 16లో 4 టైమ్స్. ఓకేనా. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 7 మైనస్ 5x స్క్వేర్. సెకండ్ బిట్ అండి. దీన్ని ఎలా రాస్తున్నానంటే -5x స్క్వేర్ ప్లస్ 2x మైనస్, అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో రాస్తున్నాను. వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎక్స్ స్క్వేర్ మల్టిపుల్ ఏ, ఎక్స్ మల్టిపుల్ బి, కాన్స్టెంట్ సి. సిన్స్ కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఏ ఎంత -5, అది లెస్ దాన్ 0 గ్రేటర్ దాన్ 0, నెగిటివ్ కాబట్టి లెస్ దాన్ 0. గివెన్ ఎక్స్ప్రెషన్ హ్యాజ్ లెస్ దాన్ 0 అంటే ఏముంటుంది, ద గివెన్ ఎక్స్ప్రెషన్ హ్యాజ్ వెరీ గుడ్ మ్యాక్సిమం వాల్యూ. మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a. ఈ సమ్లో ఏ ఎంత, బి ఎంత, సి ఎంత చూసుకుని అవి సబ్స్టిట్యూట్ చేశాను. 4 ఇంటూ -5 ఇంటూ -7 మైనస్, నెక్స్ట్ బి అంటే 2 కాబట్టి 2 స్క్వేర్ అంటే -4 బై 4a. ఏ అంటే -5 కాబట్టి 4 ఇంటూ -5 -20. ఇది సింప్లిఫై చేశానండి. 4 ఇంటూ 5 ఇంటూ 7, 7 5 35, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 35 ఇంటూ 4 140 -4 బై -20. 140 నుంచి 4 తీస్తే 136 బై -20. మైనస్ని పైకి తెచ్చానండి. నెక్స్ట్ 5 టేబుల్ క్యాన్సిల్ చేస్తే, 4 టేబుల్ క్యాన్సిల్ చేస్తే ఇందులో 5 4 20 కదా, అంటే 4 టేబుల్ క్యాన్సిల్ చేశానండి. ఇక్కడ 4 3 12, ఇంకా 1 ఉంటుంది కదా 16లో, 4 4 16 -34 బై 5. ఓకేనా. నెక్స్ట్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 11, వేర్ ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత, సి వాల్యూ ఎంత రాసుకున్నాను. సిన్స్ కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంత, ఏ వాల్యూ 3, అదేంటి ఇప్పుడు గ్రేటర్ దాన్ 0.
గ్రేటర్ దెన్ అనగానే మినిమం వాల్యూ ఉంటుందండి. కానీ క్వశ్చన్ ఆన్సర్ మాత్రం అంటే అటు ఏదైనా సరే మ్యాక్సిమం అయినా మినిమం అయినా 4ac మైనస్ బీ స్క్వేర్ బై 4a అని. ఓకేనా? మినిమం వాల్యూ ఎంత? 4ac మైనస్ బీ స్క్వేర్ బై 4a. ఆ వాల్యూ ఈ సమ్లో ఏబీసీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే కనుక 32/3. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6. దీని కూడా ఏబీసీ వాల్యూస్ రాశాను. ఏ వాల్యూ గ్రేటర్ దెన్ 0 కాబట్టి ద గివెన్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ గ్రేటర్ కాబట్టి మినిమం వాల్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ b/2a. ఇక్కడ ఫోర్త్ సమ్ ఏమన్నాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎట్ విచ్ ద ఎక్స్ప్రెషన్ అన్నాడు. వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎట్ విచ్ ద ఎక్స్ప్రెషన్ అని కనిపిస్తే కనుక అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే మైనస్ b/2a. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5/2 ఇంటూ 1 మైనస్ 5/2. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ అండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 7. ఓకేనా? ఏ ఈజ్ ఈక్వల్ టు 1 విచ్ ఈజ్ గ్రేటర్ దెన్ 0. గ్రేటర్ దెన్ 0 కాబట్టి దీనికి ఏంటి మినిమం ఎట్ ఎక్స్ ఎంత మైనస్ b/2a. ఓకేనా? 1/2. నెక్స్ట్ అండ్ ద మినిమం వాల్యూ వచ్చేసి 4ac మైనస్ బీ స్క్వేర్ బై 4a సబ్స్టిట్యూట్ చేస్తే కనుక సింప్లిఫై చేస్తే 27/4. హెన్స్ ప్రూవ్డ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.